నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దుర్గమ్మను దర్శించుకున్న టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికిన దేవస్థాన అధికారులు. నేటితో ముగియనున్న గుణదల మేరీమాత ఉత్సవాలు. మరియతల్లిని దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్తులతో కళకళలాడుతున్న గుణదల కొండ. చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో సీఎం వైఎస్ జగన్ వెన్నులో వణుకు పుట్టిందన్న టీడీపీ నేత బుద్దా వెంకన్న వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి గానీ అనకాపల్లి నుంచి గానీ పోటీ చేయనున్నట్లు ప్రకటన. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బీజేపీకి దాసోహం అవుతున్నాయని ఆరోపించిన కేఏ పాల్. ఆర్ఎస్ఎస్ దేశానికి అతిపెద్ద ప్రమాదకరంగా మారిందని విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు నేడు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వారికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ చైర్మన్ అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, కార్యనిర్వాహక ఇంజనీర్, సహాయ కార్యనిర్వహణాధికారి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ మేరీమాత గుడి నిర్మించి 100 ఏళ్లు అయిన సందర్భంగా భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. గుణదల మేరీమాత ఉత్సవాలు చివరి రోజు విజయవాడ ఎంపీ కేశినేని నాని, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. మేరీమాత విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఇతర దేశాల నుంచి వచ్చిన ఫాదర్స్ పోప్ రాయబారిని కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. వారికి ఆశీస్సులు పొందారు. అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ విజయవాడ మేరీమాత గుడి కట్టి 100 సంవత్సరాలైన సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని, స్పెయిన్, ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఫాదర్స్ వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రజలందరినీ ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. దేవినేని నెహ్రూ పెద్ద ఎత్తున ప్రోత్సహించేవారు, సహకరించేవారని తెలిపారు. ఆయన తనయుడు అవినాష్ కూడా ఎంతో ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారని తెలియజేశారు. ఇక్కడ భారీ వేడుకలు జరుగుతున్నాయి. స్పెయిన్ నుంచి అట్లాగే ఫ్రాన్స్ నుంచి కూడా ఫాదర్స్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ప్రజలందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. పూజలు జరుగుతూ ఉన్నాయి, ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, ప్రజలను ఆశీర్వదిస్తూ ఉన్నారు. అలాగే ఈ భారతదేశంలోనే ముఖ్యంగా 2 మేరీమాత గుళ్ళకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకటి తమిళనాడులోని వేళంగిణి మాత, 2 ఇక్కడ విజయవాడ గుణదల్లోని మరి మేరీమాత. మా చిన్నప్పటి నుంచి కూడా మరి మేరీమాత తిరణాలంటే, మేరీమాత ఉత్సవం అంటే సంవత్సరం వెయిట్ చేసేవాడు చిన్నప్పటి నుంచి కూడా మేమందరం. అటువంటిది ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈ కార్యక్రమం చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. అలాగే ఇక్కడ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరీ ముఖ్యంగా ప్రతి సంవత్సరం గారు ఫిబ్రవరి 9, 10, 11 తిరునాళ్ళ కార్యక్రమం, ఉత్సవాల కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగే ఈరోజు గుణదల మేరీమాత ఉత్సవాల కార్యక్రమం 100 సంవత్సరాల కార్యక్రమం ఎంతో ఘనంగా దేశ విదేశాల నుంచి గారు ఎంతో ప్రాముఖ్యత చెందిన ఫాదర్లు కానివ్వండి, పోప్ ఒక రాయబారులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవుతాం, ఇచ్చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో చక్కగా ఎంతో అందంగా ఉందని చెప్పని ఈరోజు ఇటలీకి సంబంధించిన ఈరోజు పోపు గారి రాయబారి గారి అంబాసిడర్ గారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మెచ్చుకున్నారో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంత అందంగా, ఇంత His wondrous resurrection and ascension into heaven, and as we look forward to His second coming, we offer you in thanksgiving this holy and living sacrifice. వైసీపీ సినిమా అట్టర్ ఫ్లాప్ అనే విషయం అర్థమవుతోందని వ్యంగ్యం ప్రదర్శించారు. విజయవాడలో టీడీపీ సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు.
ఏపీలో టీడీపీ జనసేన టికెట్ ఫుల్ అని, వైసీపీ టికెట్ల కోసం పోటీ చేసేవారు లేక నిలుగా మారిందని ఎద్దేవా చేశారు. వైసీపీ సినిమా అటర్ ఫ్లాప్ అనే విషయం అర్థమవుతోందని, 2019కు ముందు వచ్చిన యాత్రను కొంతవరకు ప్రజలు ఆదరించారని, ఇప్పుడు యాత్ర 2 వచ్చిందని ఆ సినిమా చూసే వాళ్లే కరువయ్యారన్నారు. ఇక్కడ జగన్ సినిమా కూడా అందరికీ అర్థమైపోయిందని, ఓటమి ఖాయమైపోయిందని అన్నారు. ఇక జగన్ కు ఓట్లు వేయకూడదని ప్రజలు డిసైడ్ అయిపోయారని, ఢిల్లీలో ప్రధాని మోదీ ఏం వార్నింగ్ ఇచ్చారో గానీ సీఎం జగన్ ప్రెస్టేషన్తో బయటకు వచ్చారని, అతని కారు ఎక్కకుండా సెక్యూరిటీ కారు ఎక్కుతున్నారంటే జగన్ కు మెదడు పనిచేస్తుందా లేదా అనే సందేహం కలిగిందన్నారు. 10 మంది అభ్యర్థులు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అన్నారు. వైసీపీ ఎవరైతే టికెట్ రాలేదో, టికెట్ రాకపోతే చూడండి బయటకు వచ్చి గోలగోల చేస్తారు, అలరాలరు చేస్తారు. టికెట్ రానోడు అమ్మాయ అనుకుంటున్నారు. అంటే అట్టర్ ఫ్లాప్ సినిమా వైసీపీ. ఉదాహరణకి యాత్ర అనే సినిమా వచ్చింది 2019 ముందు. ఏ మాటకు ఆ మాట కొద్దో గొప్ప జనాలు దాన్ని ఆదరించారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలంటే. ఇప్పుడు యాత్ర 2 అనే ఒక సినిమా వచ్చింది. జనాలు ఆ యాత్ర 2కి వెళ్ళినోళ్ళు లేరు. ఎక్కడే తేలిపోయింది. నీకు యాత్ర సినిమాకేమో ఆ రోజు జనం ఉన్నారు, యాత్ర 2కి జనం లేరు. అంటే ప్రజలు డిసైడ్ అయిపోయారు, ఇక జగన్మోహన్ రెడ్డికి ఓటు అనేది మనం వేయకూడదు, ఒక్కసారి వేసి తప్పు చేసాం, ఇక ఓటు వేయకూడదని డిసైడ్ అయిపోయారు. అలాగే జగన్మోహన్ రెడ్డి చెమటలు పట్టి అక్కడికి వెళ్తూ అక్కడ నరేంద్ర మోడీ గారు ఏ వార్నింగ్ ఇచ్చారో ఏమో కానీ బయటకు వచ్చి ఫ్రస్ట్రేషన్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అతని కారు ఎక్కకుండా సెక్యూరిటీ గార్డులు కారు ఎక్కుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి నీకు అసలుకి మెదడు ఉందా లేదా అనేది మాకు అర్థం కావట్లే. అన్ని రాజకీయ పార్టీలు కేంద్రాల్లో ఉన్న బీజేపీకి దాసోహం అవుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ విమర్శించారు. గాంధీనగర్ ఏపీయూడబ్ల్యూజే భవన్లో ఆదివారం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్తో మీట్ ది ప్రెస్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కేఏ పాల్ మాట్లాడుతూ దేశంలో ప్రమాదకరమైన స్థితిలో ఉందన్నారు. దాన్ని కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉందని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ శాంతి దూతగా ఉన్న తాను దేశాలు వదిలి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు తిరుగుతున్నాను అనే దానిపైన రకరకాల ఊహాగానాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాశాంతి పార్టీని స్థాపించడం, దేశాన్ని ఆంధ్రప్రదేశ్ను శాంతియుతంగా అభివృద్ధి పథంలో పయనింపచేయడానికి తాను శక్తివంచం లేకుండా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంతో మంది సీనియర్లు ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఏం మాట్లాడుతుంది? మోదీ కోట్లేమంటుంది. అసలు అంత మంచి ఆవిడ అమ్ముడుపోయిందో నాకు అర్థం అవట్లా. మోదీకి ఎవరైనా ఒక్కరైనా మోదీ తొత్తులకు ఓట్లు వేయొచ్చా? మానవత్వం ఉన్నవారు, రాష్ట్రం మీద ప్రేమ ఉన్నవారు ఎందుకు? మోదీ గారు మనకి స్పెషల్ స్టేటస్ ఇచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా? రైల్వే జోన్ కట్టారా? పోలవరం చేశారా? క్యాపిటల్ సిటీ కట్టారా? స్మార్ట్ సిటీలు కట్టారా? 15 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తానన్నది ఇచ్చారా? నల్లధనం తీసుకొస్తానని చేశారా? వెంకటేశ్వర స్వామి మొత్తం అన్ని దరిద్రత నిర్మూలన చేసేస్తాను స్పెషల్ స్టేటస్ 100లో 1 వాగ్దానం నెరవేర్చారా? ఆంధ్రుల కొరకు, తెలంగాణ కొరకు, తెలుగు ప్రజల కొరకు మోదీ గారు ఏం చేశారు? ఒక్కటి చెప్పనండి. ఈ 1% ఓట్లు రాలేదు. చూసుకొని నేను చెప్పినవన్నీ జరుగుతున్నాయి. 2009లో చిరంజీవి గారికి 18% ఓట్లు వచ్చాయి, 18 సీట్లు వచ్చాయి. ఎప్పుడైతే 2011లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంగ్రెస్తో విలీనం అయిపోయారో, కాపులందరినీ బీసీలు అమ్మేసి, 2014లో మన తెలుగు ప్రజలు బుద్ధి చెప్పలేదా? కాంగ్రెస్కి 0.5% ఓటు వేయలేదు. 40% ఉన్నవారికి, చిరంజీవికి 0.5% ఓటు, ఇద్దరికి కలిపి 1% ఓట్లు రాలేదు. మరి అలాంటి తెలుగు ప్రజలు, అలాంటి ఆంధ్రులు ఇలా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే మరలా ఇప్పుడున్న పార్టీలకి మేము 20%, 30% ఓట్లు వేస్తానని ఎలాగంటారు? అందుకనే నేను ఆంధ్రప్రదేశ్లో 2 కులాలే 77 సంవత్సరాలు వెళ్తున్నాయి. కులాల
మేకప్ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడ్డాయని యువత సద్వినియోగం చేసుకోవాలని యాంకర్ సుమ సూచించారు. విజయవాడ లబ్బిపేటలోని వైవీరావు హాస్పిటల్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన రమేష్ మేకప్ స్టూడియో మరియు అకాడమీని ప్రముఖ యాంకర్ సుమా కనకాల ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టూడియోలో చేసే మేకప్ విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో అన్ని శుభ సందర్భాల్లో మేకప్ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్లో రమేష్ మేకప్ స్టూడియో ఎంతో ప్రాచుర్యం పొందిందని తెలిపారు. తనకు హెయిర్ మేకప్ మ్యాన్గా సుదీర్ఘంగా పనిచేసిన రమేష్ ఇంతటి స్థాయికి రావటం సంతోషంగా ఉందన్నారు. అతనికి మేకప్ రంగంలో ఉన్న అనుభవంతో మంచి సర్వీస్ అందిస్తారని తెలిపారు. మరోవైపు మేకప్ రంగంలో రాణించాలనుకునే వారికి అకాడమీ అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చాలా షాప్ ఓపెనింగ్స్కి, చాలా ఫంక్షన్స్కి, ఈవెంట్స్కి వెళ్ళినటువంటి నాకు ఈరోజు చాలా ఎక్కువ ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకంటే నా స్టాఫ్గా వర్క్ చేసినటువంటి రమేష్ నా హెయిర్ డ్రెస్సర్గా వర్క్ చేసి అక్కడి నుంచి మేకప్ మీద నైపుణ్యం సంపాదించి హెయిర్ డ్రెస్సింగ్ మీద ఇంకా ఎక్కువ నైపుణ్యం సంపాదించి ఈ రోజున మేకప్ స్టూడియో హైదరాబాద్లో స్టార్ట్ చేయడం మాత్రమే కాకుండా విజయవాడలో ఉండేటువంటి వాళ్ళ కోసం కూడా రమేష్ మేకప్ స్టూడియోని స్టార్ట్ చేశాడు అంటే రమేష్ కన్నా చాలా ఎక్కువగా నేను ఆనందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ఏంటి ఒక నానుడు ఉంది కదా, కొడుకు పుట్టినప్పుడు కాదు కొడుకు సాధించినటువంటి విజయాలను చూసినప్పుడు ఆ తండ్రికి ఇంకా ఎక్కువ ఆనందం ఉంటుంది అని. అలాగా ఈ రోజున రమేష్ ఇంత ఎత్తుకు ఎదిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. పైగా తను ఎదగడం మాత్రమే కాకుండా ఇంకా 10 మందికి వృత్తి కల్పిస్తున్నాడు. అది చాలా గొప్ప విషయము. వాళ్ళ ఆవిడ మాధవి గారు కూడా ఇందులో చేదోడు వాదోడుగా ఉంటూ హ్యాపీగా ఈ ప్రొఫెషన్ని ముందుకు వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. సో అవుతుంది. అక్కడ నుంచి అక్కడికి రావడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్లో అందరూ కూడా వాళ్ళందరి కోసం అని చెప్పేసి మేమే ఇక్కడికి వచ్చాం. ఇది అందరికీ కంఫర్టబుల్గా ఉండే ఏరియానే, అన్ని ఫెసిలిటీస్ ఉంటున్నాయి. అన్నిటికన్నా కూడా మేము మా సక్సెస్ను మేడం కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే మేడం వచ్చారు అంటే దాంట్లో జెన్యూనిటీ లేనిదే ఆమె రారు. కాబట్టి ఆమె ఇక్కడి వరకు వచ్చారు అంటే దాని గురించి తెలుసు. మేడంకి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి. అలాగే మేడం రావడం అనేది మాకు చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ రమేష్. నేను చెప్పినట్టుగా మీరు ఇంత అద్భుతమైన విజయం సాధించడం నాకు చాలా ఆనందంగా ఉంది. వరకు ఎలా చేయాలి అంటే ఏది పడితే అది చేసేయటం వేరే, ఈ ఫేస్కి ఇలాగే చేయటం అనేది వేరే, అదే ఇంపార్టెంట్. సో అలాగ మేకప్, హెయిర్ స్టైలింగ్స్ ఉంటుంది, శారీ డ్రైపింగ్, దీంతో పాటుగా కొన్ని నాలెడ్జ్ వీళ్ళకి రావాలి అని చెప్పేసి ఫ్లవర్స్ మేకింగ్, డిజిటల్ మార్కెటింగ్, నెయిల్ ఆర్ట్స్ ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఒక మేకప్ ఆర్టిస్ట్కి ఎంతవరకు నాలెడ్జ్ కావాలో. ఓటమి పాలయ్యాక హైదరాబాదు, బెంగళూరుకు వైఎస్ జగన్ పారిపోతారని జనసేన నేత పోతిన మహేష్ వ్యంగ్యం ప్రదర్శించారు. జనసేన పార్టీ 44వ డివిజన్ అధ్యక్షురాలు మల్లెపు విజయలక్ష్మి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో చెరువు సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగరాధ్యక్షుడు పోతిన మహేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేపట్టారు. అనంతరం పోతిన మహేష్ మీడియాతో మాట్లాడారు. రానున్నది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ఈ 5 ఏళ్లు పాలించిన జగన్మోహన్ రెడ్డి గద్దె దిగటం ఖాయమని జోసెన్ చెప్పారు. ఈ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి 160 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లు గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మేము కూడా ముందుండి నడిపించగలిగాము. పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించబట్టే పోతిన మహేష్ కానీ మరి నాలాంటి కొత్త తరం నాయకులు కానీ ఈ రోజున గుర్తింపు పొందారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వలన, జనసేన పార్టీ వలన మాత్రమే అని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి, ఈ అరాచక పాలన గద్దెదింపడానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, మహిళా యువత కష్టాలు తీర్చడం కోసం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడం కోసం వారు చాలా బలంగా నిశ్చయించుకునే హలో ఏపీ, బై బై వైసీపీ అనేటువంటి నినాదాన్ని ఇచ్చారు. ఈరోజు ఆ నినాదం ప్రజల్లోకి విస్తృతంగా పోయింది. ప్రజలు కూడా వైసీపీ పార్టీని 2024 ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో భూస్థాపితం చేయడానికి కూడా సిద్ధమయ్యారు. రాబోయే ఎన్నికల్లో జనసేన 44వ డివిజన్ నందు జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్, అలాగే జనసేన పార్టీ దమ్మున నాయకుడు పోతిన వెంకట మహేష్ గారు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఇంటింటికి ఈరోజు వెళ్తుందంటే దానికి ముఖ్య కారణం పోతిన వెంకట మహేష్ గారు.
పోతిన వెంకట మహేష్ గారు ఒక్క పిలిపిచ్చి ఈరోజు జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు, నగర కమిటీ, టెంపుల్ కమిటీ, జనసేన నాయకులు, అలాగే మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మన సితారా సర్కిల్ నుంచి ఈ చెరువు సెంటర్ వరకు ర్యాలీగా పోతిన వెంకట మహేష్ గారి నాయకత్వంలో రావడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం మాకు అండగా నిలబడిన పోతిన వెంకట మహేష్ గారికి, అలాగే వ్యాపారవేత్తలకు సరికొత్త వారధి BNI కాంక్లేవ్ అని విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్ అన్నారు. వ్యాపారవేత్తల నడుమ స్నేహబంధాన్ని నెలకొల్పి పరస్పర వ్యాపార అభివృద్ధి దిశగా అడుగులు వేసే లక్ష్యంతో BNI విజయవాడ చాప్టర్ నిర్వహించిన ఏపీ నెట్వర్కింగ్ కాంక్లేవ్ విజయవంతంగా జరిగింది. నగరంలోని SS కన్వెన్షన్ నందు ఆదివారం జరిగిన ఈ సదస్సులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు 1500 మంది వాణిజ్య ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించడం, అవకాశాలను సృష్టించుకోవటం, వ్యాపార విస్తరణ తదితర అంశాల గురించి నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రతినిధులు ఆసక్తిగా పాల్గొన్నారు. దేశంలో మొట్టమొదటి మహిళా IPS అధికారి డాక్టర్ కిరణ్ బేడి ప్రసంగం సదస్సుకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వినియోగదారుల సేవలు, వ్యాపార నిర్వహణలో నూతన విధానాల గురించి ఆమె చేసిన ప్రసంగం వాణిజ్యవేత్తలకు స్ఫూర్తినిచ్చింది. జై దేశాయ్, నేను BNI విజయవాడకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని. విశాల్ దేశాయ్ గారు, ఆయన నాతో పాటు విజయవాడకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండి. నాతో పాటు ఉన్నోళ్ళు చైర్మన్ అండి మద్దినేని శ్రీనివాసరావు గారు, ఆయన మన నెట్వర్కింగ్ కాంక్లేవ్కి ఇప్పుడు చైర్మన్ అండి. ఈయన త్రినాథ్ నందూరి గారు అండి, ఈయన నెట్వర్కింగ్ కాంక్లేవ్కి ట్రెజరర్ అండి. సో ఇవాళ జరగబోయే కార్యక్రమం ఏంటంటే బిజినెస్ ఓనర్స్కి ఒక కొత్త కనెక్షన్స్ ఏర్పడటానికి ఒక 1500 మంది బిజినెస్ ఓనర్స్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తున్నామండి. తీసుకొచ్చి వాళ్ళని టేబుల్స్ మీద కూర్చోబెట్టి ఒకరినొకరిని కనెక్షన్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాం అనమాట. సో ఇది మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయిందండి, 8 స్టార్ట్ అయింది. మధ్యాహ్నం 2 వరకు కూడా ఇది నడుస్తుంది. ఇది అయిన తర్వాత మనకి డాక్టర్ కిరణ్ బేడి గారిది స్పీచ్ ఉంటుందండి. ఆ స్పీచ్ మద్దినేని శ్రీనివాసరావు. నేను ఈ నెట్వర్కింగ్ కాంక్లేవ్ ఈ ఈవెంట్కి నేను చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. మేము మా BNI యొక్క ముఖ్య ఉద్దేశం 1500 మంది బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ని మేము ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి చాలామందికి బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం ముఖ్య ఉద్దేశంగా మేము ఈవెంట్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఆల్రెడీ 3-4 రౌండ్స్ జరిగినాయి. ప్రతి రౌండ్లో కూడా బిజినెస్ రెఫరల్స్ అన్నీ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా మేము ప్రతి రౌండ్లో కూడా మేము అనౌన్స్ చేస్తున్నాము. అట్లాగే ప్రతి వాళ్ళు కూడా దీనికి ఇంట్రెస్టింగ్గా అందరూ కూడా వాళ్ళ యొక్క విజిటింగ్ కార్డ్స్ అవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా మాకు ఒక యాప్ క్రియేట్ చేసాం. 1500 మందికి లైఫ్ టైము వాళ్ళ కాంటాక్ట్ చేసినటువంటి ప్రోజ్ని మేము క్రియేట్ చేసాం. దానికి గ్రిడ్ యాప్ అంటారు. ప్రతి వాళ్ళు రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా ఆ యాప్. పేరు త్రినాథ్ నండూరి, త్రినాథ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. ఈ BNI విజయవాడ కాన్క్లేవ్కి నేను ట్రెజరర్నండి. మనం ఈ BNI విజయవాడ నగరంలో ఇది రెండోసారి మనం చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2023లో మనం చేసినప్పుడు సుమారుగా 850 మంది బిజినెస్ పీపుల్ అందరూ అటెండ్ అవ్వటం, వాళ్ళు 2000 రిఫరల్స్ కనెక్షన్స్ తీసుకోవడం, సుమారుగా 12 కోట్ల బిజినెస్ జరగడం జరిగింది. అదేవిధంగా మా సభ్యులందరి కోరిక మేరకు ఈ సంవత్సరం కూడా మనం ఈ కాన్క్లేవ్ని తీసుకురావడం జరిగింది. విజయవాడ నగరం నుంచి అలాగే చుట్టుపక్కల ఊళ్ళ నుంచి 1500 మంది ఈ SS కన్వెన్షన్లో ఈరోజు హాజరయ్యారు. ఇప్పటికి 3 రౌండ్స్ నెట్వర్కింగ్ కంప్లీట్ చేసాం. ఈ 3 రౌండ్స్కి గాను మనకి సుమారుగా 1200 కనెక్షన్స్. వాసవి ఫౌండేషన్ ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని 1 టౌన్ బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మండపంలో శ్రీ వాసవి ఫౌండేషన్ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ నరసింహారావు మాట్లాడుతూ శ్రీ వాసవి ఫౌండేషన్ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాల నుండి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ మహోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 102 కలశాలతో కలశ మహోత్సవం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. కృష్ణానది దుర్గాఘాట్ నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ మహోత్సవాల సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో విశేష పూజలను నిర్వహించామని తెలియజేశారు. మాఘశుద్ధ విధియ ఆరువైశ్యులకి వాసవి అమ్మవారు మోక్షం ప్రసాదించిన రోజు. ఈరోజు ఆరువైశ్యులకి అందరికీ పండగ దినం. ఈరోజు ఆరువైశ్యులందరూ వాసవి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అభిషేకాలు, కుంకుమ పూజ, హోమాలు అనేక పద్ధతుల్లో ఈరోజు భారతదేశంలోని ఆరువైశ్యులందరూ కూడా ఈరోజు అత్యంత శ్రద్ధతో ఈ కార్యక్రమం చేస్తారు. అమ్మవారు యొక్క ఆరువైశ్యుల ఆడపడుచు కుల దైవంగా భావించి
ఆడపిల్లకి ఏ విధంగా చేస్తారో అలానే సారీ అవన్నీ పెడతారు ఈరోజు. అటువంటి పండుగ దినాన్ని ఈరోజు అందరూ కూడా వేలాది మందిగా ఈరోజు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా కుంకుమార్చన, అభిషేకాలు, హోమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరి వాళ్ళందరికీ మా వాసవి ఫౌండేషన్ తరఫున నమస్సుంజాలు తెలియజేస్తున్నాం. జై వాసవి. రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడ నగరంలో ఈ రోజున వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం విజయవాడ వాణిజ్య రాజధాని అయినటువంటి విజయవాడ పాత బస్తీలో శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి ఫౌండేషన్, అలాగే అవోపా కృష్ణా మహిళా విభాగ్, వాసవి పరివార్ రాష్ట్ర మహిళా విభాగ్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఈ యొక్క సంస్థల ద్వారా ఈ రోజున ఉదయం కన్నికా అమ్మవారికి ఆత్మార్పణ, ఈ రోజున అమ్మవారిని పూజిస్తే మన కుటుంబాల్లో సకల సౌభాగ్యాలు అందుతాయి అనే ఒక నమ్మకంతో ఈ అన్ని వర్గాలకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని షేక్ ఆసిఫ్ అన్నారు. నియోజకవర్గంలోని గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమంలో భాగంగా 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్ ఆధ్వర్యంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ ఆసిఫ్ 51వ డివిజన్ పరిధిలోని నెహ్రూ బొమ్మ రాజా హైస్కూల్ నుండి పలు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించి రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ 4.5 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఎలాగైతే ప్రజల్ని ఆకట్టుకున్నారో అదేవిధంగా ఆయన తనయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాల రథసారథిగా ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా ఇది ప్రజాపాలన, ప్రజల్లో మమేకమయ్యి ఏదైతే 175కి 175 స్థానాలు వైనాట్ 175 దిశగా మేము అడుగులు ముందుకేస్తున్నాం. మంచి స్పందన లభిస్తుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అని చెప్పేసి ఇక ప్రజలు చెప్తున్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు చేకూరుతున్నాయి. మాకు ఇంకేం కావాలి? మాకు జగనన్న వస్తేనే మళ్ళీ సంక్షేమ పథకాలు ఉంటాయ్యా, వేరే ముందుకెళ్తున్నాం. ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది, అది మాకే ఉందని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మాయ మాటలు చెప్తూ చంద్రబాబు నాయుడు ఆయన దత్తపుత్రుడు మాయ హామీలు ఇస్తూ ప్రజలకి మభ్య పెడుతున్నారు. మళ్ళీ పగటి వేషాలు వేసుకొని మీ ముందుకు వస్తున్నారు. మీరు గమనించాలి, ప్రజల్లో ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కరోనా కష్టకాలంలో ఎంత కష్టపడ్డారో మీకు అందరికీ తెలిసిన విషయమే. కరోనా కష్టకాలంలో ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి హైదరాబాద్లో తలదాచుకున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఈరోజు ఏ మొహం పెట్టుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఓట్లు అడుగుతున్నారు? వాళ్ళకు ఓట్లు అడిగే హక్కు లేదు. ఏదైనా ఓటు అడిగే హక్కు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ వాళ్ళు పొత్తులు పశ్చిమ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్గా చెప్పడం, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు ఎంత బలంగా అయితే ఉన్నామో అదే బలంగా ఆసిఫాన్ని ఇక్కడ మేమందరం కలిసికట్టుగా గెలిపించుకుంటాం. అలాగే వాళ్ళు మా 52 డివిజన్లో తిరగడం జరిగింది. ప్రతి కొండ ప్రాంతం ఏరియాలో ఏంటంటే పూర్తిగా మేమైతే ఏదో చేసేసామని అయితే మేమేం చెప్పాం. అయినంత వరకు మేము చేయగలిగినంత వరకు ఖచ్చితంగా చేసి పెడుతున్నాం. అలాగే మిగతాది ఏ కొద్దిగా ఉన్నది కూడా అది కూడా ఎవరినో ఒకరు రిక్వెస్ట్ చేసి కాంట్రాక్టర్ని ఆ పై భాగాలు కూడా మెట్లు కాలువలు, మాకు మేజర్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే మెట్లు కాలువలు, అవన్నీ కూడా ఖచ్చితంగా అవన్నీ త్వరితగతిన మా ఆసిఫ్ గారు. విజయవాడ అంటేనే వంగవీటి అడ్డా అని మైలవరపు దుర్గారావు కొనియాడారు. విద్యాధరపురం సితారా సెంటర్ను వంగవీటి మోహనరంగ జంక్షన్గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వంగవీటి మోహనరంగ జంక్షన్లో ఏర్పాటు చేయనున్న రంగ కాంస్య విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ విజయవాడ అంటే వంగవీటి అడ్డా అన్నారు. పేదల పెన్నిదిగా బడుగు బలహీన అణగారిన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించి అరాచక శక్తుల చేతిలో అసువులుగా బారిన రంగ నేటికి ఆదర్శప్రాయమని కొనియాడారు. స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి విగ్రహ ప్రతిష్టకి, కాంస్య విగ్రహ ప్రతిష్టకి
అంకురార్పణం చేయటం మొదలుపెట్టాం. ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం కాపు సంఘాల అందరితోనూ, కాపు పెద్దలతోనూ, మరి మైలవరం ఫ్యామిలీ పరంగా ఇక్కడ మైలవరపు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. ఇది కాపులకు సంబంధించినటువంటి డివిజన్ కావటం, అలాగే గత 2.5 సంవత్సరాలు ఈ వంగవీటి మోహన్ రంగా గారి జంక్షన్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన జరగటం, వెంటనే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తానని ఇక్కడ నిర్వాహకులు వారు ఇక్కడ తెలియజేయటం జరిగింది. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహం అంటే అదొక స్ఫూర్తి, అదొక చరిత్ర. మరి నేటి రాజకీయ నాయకులకు కానీ, నేటి తరానికి కానీ, రాబోయే తరానికి కానీ సేవ ఎట్లా చేయాలనేది మరి ఆ మహనీయుడి ద్వారా తెలుసుకోవచ్చు. ఆయన ఏదో రకంగా ఊహించుకుంటారు. రోజు వంగవీటి మోహన్ రంగా జంక్షన్లో రంగా గారి కాంస్య విగ్రహానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఏ రకంగా అయితే బలుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆయన ఒక నిదర్శనంగా ఉంటూ ఆయన మనకి ఇప్పుడు కాపు సంఘాలకనే మేము గర్వంగా చెప్పుకునే అంత మాకు కీర్తిని పెంచిన ఆయన విగ్రహం మేము మా యొక్క ఈ కార్పొరేషన్ టర్మ్లో మేము ఇక్కడ తెచ్చుకొని రావడం నిజంగా మా అదృష్టం. అంతేకాకుండా ఈ విగ్రహానికి పెట్టించడానికి మాకు అంటూ కాపు సంఘాలు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఒక ఐక్యతగా వచ్చి ఈ విగ్రహాన్ని, అంతేకాకుండా ఈ సెంటర్ని వంగవీటి మోహన్ రంగా గారి జంక్షన్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ ఆమోదంతో మనం ఇక్కడ పెట్టడమే కానీ అత్యంత ముఖ్యమైన ఈ ప్రాంతంలో రంగా గారి కాంస్య విగ్రహాన్ని స్థాపించాలి అని పట్టుదలతో ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కాపు కార్పొరేటర్లందరూ కృషి చేసి ఈ సెంటర్కి వంగవీటి మోహన్ రంగా జంక్షన్, ఆ జంక్షన్కి పేరుకు తగ్గట్టుగా ఇక్కడ కాంస్య విగ్రహాన్ని నిర్మించడానికి వాళ్ళందరూ ముందుకొచ్చి చేసినందుకు కాపు సంఘాలు అయిన మా నవ్యాంధ్ర కాపు సంఘం తరపున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే కాపు బెడ్లో ఎక్కడైనా వివాహం చేసుకోవాలంటే అత్యంత ఖరీదైన కళ్యాణ మండపాలు ఉన్న ప్లేస్లో 480 గజాలు ప్రభుత్వం నుంచి సేకరించి ఈరోజు కాపు బెడ్లకు అందించినందుకు కాపు కార్పొరేటర్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు. వంగవీటి మోహన్ రంగా గారి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి వంగవీటి మోహన్ రంగా జంక్షన్, ఈరోజు నా జంక్షన్లో వంగవీటి మోహన్ రంగా గారి కాంస్య విగ్రహాన్ని మైలవరం దుర్గారావు గారు, మైలవరం కృష్ణాగారు వీళ్ళంతా కృషితో ఇక్కడ రంగా గారి విగ్రహం ఏర్పాటు చేసి అందరూ వాడు మన వంగవీటి మోహన్ రంగా గారు ఆయన ఆశయాలను ఎల్లవేళ ఉంటారని రంగా గారి వంగవీటి మోహన్ రంగా గారి కాంస్య విగ్రహాన్ని మరి వంగవీటి మోహన్ రంగా జంక్షన్లో ఏర్పాటు చేయడానికి మరి స్థానికంగా ఉన్న కార్పొరేటర్ మైలవరం రత్నకుమారి గారు, మైలవరం మాదిరి లావణ్య గారు కార్పొరేషన్లోని కౌన్సిల్లో తీర్మానం చేయించడం, దానికి సహకరించినటువంటి కార్పొరేటర్లకి, అలాగే నగర మేయర్ గారికి, మా స్థానిక శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు, అలాగే డివిజన్లో ఇక్కడ ఉన్నటువంటి నైస్ స్పాలో వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. విజయవాడలోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలో నైస్ స్పాలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి నిర్వాహకుడిని, 3 మహిళల్ని, 4 విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో స్పాల పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సిపి కాంతిరాణ టాటా ఆదేశాల మేరకు షీట్ ఓపెన్ చేస్తామని సిఐ మోహన్ రెడ్డి తెలిపారు. సమీపంలో ఉన్నటువంటి థాయ్ స్పాలో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు పడమట సదరు స్పా మీద రైడ్ చేయడం జరిగింది. ఆ స్పాలో ఒక ఆర్గనైజరు, 3 విక్టిమ్స్, 4 ఎవరైతే వీటిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ తరఫున ఇతర స్పా సెంటర్లందరికీ కూడా మేము చేసే హెచ్చరిక, చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు కనుక ఎవరైనా పాల్పడితే వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా అవసరమైన సందర్భాల్లో షీట్లు కూడా తెరుస్తామని చెప్పి మా నగర సిపి కాంతిరాణ టాటా గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను అమలుపరచడానికి మేము నిరంతరం కృషి చేస్తాము. ఈ అమ్మాయిలు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతమంది వచ్చారు? ఒక ఆర్గనైజరు, 3 విక్టిమ్స్ ప్లస్ ఒక 4 విటులు.
ఈ అమ్మాయిలు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగాల్ అంటున్నారు. ఒకళ్ళు ఢిల్లీ వాళ్ళు, ఒకళ్ళు నాగాలాండ్కి సంబంధించిన వాళ్ళు, ఒకళ్ళు లోకల్ వాళ్ళు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దుర్గమ్మను దర్శించుకున్న టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికిన దేవస్థాన అధికారులు. నేటితో ముగియనున్న గుణదల మేరీమాత ఉత్సవాలు. మరియ తల్లిని దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్తులతో కళకళ్లాడుతున్న గుణదల కొండ. చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో సీఎం వైఎస్ జగన్ వెన్నులో వణుకు పుట్టిందన్న టీడీపీ నేత బుద్దా వెంకన్న. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి గానీ అనకాపల్లి నుంచి గానీ పోటీ చేయనున్నట్లు ప్రకటన. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బీజేపీకి దాసోహం అవుతున్నాయని ఆరోపించిన కేఏ పాల్. ఆర్ఎస్ఎస్ దేశానికి అతిపెద్ద ప్రమాదకరంగా మారిందని విమర్శ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.